ప్రస్తుత రాజకీయాల్లో దూకుడుతో పాటు కాస్త సంయమనం ఉండాలి. ప్రత్యర్థుల్ని ధైర్యంగా ఎదిరిస్తూనే సొంత వారిని కాపాడుకునే శక్తి ఉండాలి. అప్పుడే నిజమైన లీడర్గా చెరగని ముద్ర వేసుకుంటారు. ప్రస్తుతం ఏపీలో ఆ మహిళా మంత్రి ఇవన్నీ ఒంటి చేత్తో డీల్ చేస్తున్నారు. తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి బాధ్యతలు చేపట్టిన ఎక్కడా తడబాటు లేదు. ప్రత్యర్థుల్ని ఢీ కొడుతూ పులివెందుల కోటలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగురవేయడంలో కీలక పాత్ర పోషించారు. రాయలసీమలో సెసలైన రాజకీయం చేస్తున్న ఆ మహిళా మంత్రి ఎవరు? లేడీ సింగంగా ప్రత్యర్థుల్ని ఎదుర్కొంటూ తనకంటూ ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకున్న ఆ మినిస్టర్ దూకుడు వెనుక ఉన్న బలమేంటి? సంజీవ్ రెడ్డి గారి సవిత ఏపీ మంత్రి. సత్యసాయి జిల్లా పెనుకొండ టీడీపీ ఎమ్మెల్యేగా ముఖ్యమంత్రి చంద్రబాబు కేబినెట్ లో మినిస్టర్ గా రాష్ట్ర రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్నారు. మొదటిసారి ఎన్నికైనా మంత్రి పదవి కొట్టేసి అనుభవం లేకపోయినా సీనియర్లకు తీసిపోనంటూ ముందుకు సాగుతున్నారు. జగన్ జమానాలో వైసీపీ దాష్టికాలు దౌర్జన్యాలను ఎదురు నిలిచి పోరాడి గత ఎన్నికల్లో తన సత్తా చాటారు. బీసీ సంక్షేమ మంత్రిగా తన శాఖ ద్వారా ఆయా సామాజిక వర్గాల ప్రజలకు మేలు చేయడంతో పాటు పెనుకొండ నియోజకవర్గ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఫ్యాన్ పార్టీ నేతలకు ఇదే కడుపు మంటగా మారింది. వైసీపీ అభివృద్ధి, నిరోధక శక్తి, ప్రగతి అంటే అస్సలు గిట్టదు. రాష్ట్రం ఏమైపోతే తమకెందుకు? ఏ పనిలో అయినా సొంత లాభం చూసుకుని జేబులు నింపుకునేవారు. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితి మారింది. కొందరు ఎమ్మెల్యేలపై ఆరోపణలు వస్తున్నా అభివృద్ధిని మాత్రం విస్మరించకుండా దీనిపైనే దృష్టి పెట్టింది. ఫ్యాన్ పార్టీ నేతలకు ఇది ఒక పట్టాన నచ్చడం లేదు. తాము 5 ఏళ్లు చూపలేకపోయిన ప్రగతిని కూటమి ప్రభుత్వం ఏడాదిలో చాలా వరకు చేసింది. ఇది వారికి కంటగింపుగా మారింది. మిగిలిన ఉన్న కాలంలో ఇంకా ఎక్కువ చేస్తుందన్న అసూయతో కూటమి ప్రభుత్వ మంత్రులు ఎమ్మెల్యేలపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు. సత్యసాయి జిల్లా పెనుకొండలో ఇదే జరుగుతోంది. తనదైన స్టైల్లో దూసుకుపోతున్న మంత్రి సవితను ఇబ్బంది పెట్టడమే ఫ్యాన్ పార్టీ నేతల లక్ష్యంగా పెట్టుకున్నారు. అభివృద్ధి, సంక్షేమంలో దూసుకుపోతే తమకు పుట్టగతులు ఉండవన్న ఉద్దేశంతో ఆరోపణలు చేయడమే పనిగా పెట్టుకున్నారు. బట్టకాల్చి మొహంపై వేసి తుడుచుకో అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు ఫ్యాన్ పార్టీ నేతలు. అయితే పెనుకొండ నియోజకవర్గం నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి అయినా ఎక్కడా తడబాటు, తొందరపాటు లేవు. తనదైన స్టైల్లో అన్నింటా దూసుకెళ్లారు. ముఖ్యంగా బీసీ సంక్షేమ శాఖలో తన మార్క్ స్పష్టంగా కనిపించేలా చేశారు. హాస్టళ్ల తనిఖీలు, విద్యార్థులతో మమేకం కావడం వంటి వాటితో తన శాఖపై బలమైన ముద్ర వేసుకున్నారు. ఇక చేనేతల కార్యక్రమాల్లోనూ చురుగ్గా వ్యవహరిస్తున్నారు. ఈ వర్గాలు ఎదుర్కొంటున్న సమస్యలను ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకెళ్తూ పరిష్కరిస్తున్నారు. ఇటీవల నేతన్నలకు ఉచిత విద్యుత్, అలాగే 25,000 ఆర్థిక సహాయం వంటి పథకాలను అమలు చేయడంతో కీలక పాత్ర పోషించారు. ఓవైపు మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తూనే మరోవైపు నియోజకవర్గంలో ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండటం వైసీపీ నేతలకు మింగుడు పడటం లేదు. పార్టీ ఇచ్చిన ప్రతి కార్యక్రమాన్ని నిర్వహించడంలో సవిత ముందు వరుసలో ఉండటం ఫ్యాన్ పార్టీ నేతలకు నచ్చడం లేదు. దీంతో ఎలా చెడగొట్టాలా అని చూస్తున్నారు. పహల్గాం ఉగ్రదాడి తర్వాత ఆపరేషన్ సింధూర్లో ఎల్ఓసీ దగ్గర పాకిస్తాన్ దళాల కాల్పుల్లో మరణించిన వీర జవాన్ మురళీ నాయక్ పార్థివ దేహం కల్లితండాకు తీసుకురావడం మొదలు సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు పూర్తయ్యే వరకు అన్ని తానే వ్యవహరించారు. మంత్రి హోదాను పక్కన పెట్టి మురళీ నాయక్ తల్లిని ఓదార్చిన తీరు అందర్నీ కలిచివేసింది. ఇక రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆ కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకోవడంతో పాటు వ్యక్తిగతంగానూ ఆర్థిక సహాయం అందించారు మంత్రి సవిత. ఇక అన్ని నియోజకవర్గాల్లో ఉన్నట్లుగానే పెనుకొండ టీడీపీలో సవిత, పార్థసారథి వర్గాలు ఉండేవి. కానీ ఈ మంత్రి పార్టీలోని అందర్నీ కలుపుకునిపోయి ఒకే వర్గంగా మార్చారు. టీడీపీలో అందరూ సమానమేనని, కష్టపడ్డ వారికి ప్రాధాన్యం ఉంటుందని చెప్పడమే కాదు, చేతల్లోనూ చూపిస్తున్నారు. అందుకే ఇక్కడ టీడీపీ క్యాడర్ మొత్తం మంత్రి సవిత వెంట నడుస్తోంది. మరోవైపు పెనుకొండలో సవితపై ఓడిపోయిన మాజీ మంత్రి ఉషాశ్రీ చరణ్ వైసీపీ సత్యసాయి జిల్లా అధ్యక్షురాలిగా ఉన్నారు. ఫ్యాన్ పార్టీలో అంతర్గత కలహాలు ఉన్నా
మంత్రి సవితను టార్గెట్ చేసుకుంటూ ప్రతినిత్యం ఏదో ఒక కార్యక్రమం చేస్తున్నారు. మంత్రి అనుచరుల్లో కొందరు అత్యుత్సాహంగా ముందుకు వెళుతుంటే దీనిపై ఉషాశ్రీ వర్గీయులు టార్గెట్ చేసి దుష్ప్రచారం చేస్తున్నారు. ఫ్యాన్ పార్టీ నేతలు పద్ధతిగా వ్యవహరించడం లేదన్న విమర్శలు ఉన్నాయి. మంత్రి సవితపై ఆరోపణలు చేస్తూ ప్రతినిత్యం ఏదో ఒక గొడవకు దిగుతున్నారు. వాటన్నిటినీ మంత్రి బలంగా తిప్పికొడుతున్నారు. ఇక సవిత ఇన్ఛార్జ్ మంత్రిగా వ్యవహరిస్తున్న కడప జిల్లాలో పాలిటిక్స్ ఇంకా టఫ్ గా ఉంటాయి. వైసీపీ అధ్యక్షుడు జగన్ సొంత ఇలాకా కావడంతో ఈ జిల్లాలో రాజకీయాలు మరింత చాకచక్యంగా చేయాల్సి ఉంటుంది. అందుకే తెలుగుదేశం పార్టీ అధిష్టానం కూడా ఆ పగ్గాలను మంత్రి సవితకే ఇచ్చింది. కడప జిల్లాలోని టీడీపీ సీనియర్ జూనియర్ నేతలందరినీ కలుపుకొని వెళ్తూ వైసీపీని ఎదుర్కొనేందుకు చాలా దూకుడుగా ముందుకు వెళ్తున్నారు. గతంలో ఎవరైనా కడప జిల్లాలో జగన్ గురించి మాట్లాడాలంటే కాస్త వెనకడుగు వేసేవారు. కానీ సవిత మాత్రం నిర్మోహమాటంగా ముక్కుసూటిగా వైసీపీని మరీ ముఖ్యంగా జగన్ పై సందర్భానుసారం విమర్శలతో విరుచుకుపడుతున్నారు. కడప జిల్లాలో ఇన్నేళ్లు వైసీపీ సాగించిన ఏకపక్ష రాజకీయాలను బలంగా తిప్పికొడుతున్నారు. అంతేకాదు ఇటీవల పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో టీడీపీ విజయంలో మంత్రి సవిత కీలక పాత్ర పోషించారు. ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన నాటి నుంచి ఫలితాల వరకు అంతా తానై రాజకీయాలను నడిపించారు. జగన్ సొంత ఇలాకా పులివెందులలో పదునైన మాటలతో అక్కడి క్యాడర్లో ఉత్సాహం నింపుతూ ప్రత్యర్థుల్లో వణుకు పుట్టించారు. అందుకే అధిష్టానం నుంచి అభినందనలు వస్తే మంత్రి సవిత మనుషులు ఎర్రబల్లిలో తిష్టవేశారంటూ వైసీపీ అధ్యక్షుడు జగన్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడిన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇలా ఒక మహిళా మంత్రి వైసీపీకి టార్గెట్ గా మారినా ఇన్ఛార్జ్ మినిస్టర్ గా కడప జిల్లాలను, ఎమ్మెల్యేగా పెనుకొండ నియోజకవర్గంలోనూ ఎదురు లేకుండా ముందుకు సాగిపోతున్నారు సవిత. మున్ముందే ఇదే పంథాను కొనసాగిస్తారో లేదో చూడాలి మరి.